Design a development model for a poor nation in the context of economic development. Development model అంటే ఏం తెలుసమ్మా? ప్లాన్ ఆర్ ఐడియా దట్ షోస్ హౌ ఏ కంట్రీ కెన్ గ్రోస్ అండ్ ఇంప్రూవ్. అది డెవలప్మెంట్ మోడల్. పూర్ నేషన్ అంటే ఏం తెలుసమ్మా? కంట్రీ వేర్ మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, అదే పూర్ నేషన్. డెవలప్మెంట్ మోడల్ ఫర్ ఏ పూర్ నేషన్ అంటే ఏంటి? ఒక సింపుల్ ప్లాన్ అది తయారు చేయడం దట్ హెల్ప్స్ ఏ పూర్ నేషన్ గ్రో అండ్ క్రియేట్ మోర్ జాబ్స్, ఇంప్రూవ్ స్కూల్స్ అండ్ హెల్త్ కేర్. అదే డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్. ఈ క్వశ్చన్ కి అర్థం ఏం తెలుసా? పేద దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఒక డెవలప్మెంట్ మోడల్ రూపొందించవచ్చు. ఇది ప్రధాన లక్ష్యం. పేద వర్గాలు జీవన స్థాయిని పెంచడం, దరిద్ర జీవితాలు అనుభవించడం తగ్గించడం, స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడం, ఇవన్నీ కూడా చెప్పడం. అదే ఈ క్వశ్చన్ కి అర్థం. డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్. ఓకేనమ్మా? అంటే ఏంటి అర్థం తెలుసు కదా? ఒక సింపుల్ ప్లాన్ దట్ హెల్ప్స్ పూర్ నేషన్ గ్రో, క్రియేట్ మోర్ జాబ్స్, ఇంప్రూవ్ స్కూల్స్ అండ్ హెల్త్ కేర్. డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్ అంటే పేద దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఒక డెవలప్మెంట్ మోడల్ రూపొందించవచ్చు. ఆన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్, ట్రైనింగ్, హెల్త్ కేర్ ఎక్సెట్రా. ఇన్వెస్ట్ అంటే ఏంటి? మనీ పెట్టడం. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఇంప్రూవింగ్ పీపుల్ స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ఎబిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేయడం. ఇన్వెస్ట్ అంటే ఏంటి? మనీ పెట్టడం. సో ఇన్వెస్ట్ ఆన్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అంటే పీపుల్ టీచ్ చేయడం, న్యూ ఎబిలిటీస్ అండ్ ఇంప్రూవ్ నాలెడ్జ్ కోసం. అదే స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అంటారు. హెల్త్ కేర్ అంటే స్టే హెల్దీ, ప్రివెంట్ ఇల్నెస్, అదే హెల్త్ కేర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఒక దేశ అభివృద్ధికి ముఖ్యమైన మూలం హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రజల విద్య అండ్ స్కిల్స్, నైపుణ్యాలు, శిక్షణ, ఆరోగ్యంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. శక్తివంతమైన, నైపుణ్యవంతులైన ప్రజలే దేశ ఆర్థిక, సాంకేతిక, సామాజిక అభివృద్ధికి సహకరిస్తారు. సో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ గా విద్య. సో పిల్లల యువతకు మోస్ట్ ఇంపార్టెంట్ మౌలిక మరియు ఉన్నత విద్య అందించడం. అండ్ విద్యా అవకాశాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నైపుణ్యాల అభివృద్ధి పెరిగితే స్కిల్స్ డెవలప్మెంట్ అయితే యువతని మొత్తం వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయడం. టెక్నికల్ వృత్తి, వ్యాపార నైపుణ్యాలకు అభివృద్ధి చేయడం. పేద వెనుకబడి వర్గాలకు విద్య, శిక్షణ, ఆరోగ్యం ద్వారా సామాన్య అవకాశాలు కల్పిస్తాయి. సో ఇదంతా పాయింట్ అర్థం. నెక్స్ట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. అప్రోప్రియేట్ టెక్నాలజీ అంటే సరైన సాంకేతిక విద్య. సో అదే అప్రోప్రియేట్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ దట్ ఈస్ సింపుల్ అండ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పీపుల్ సో హూ నీడ్ ఇట్. అది అప్రోప్రియేట్ టెక్నాలజీ. సో దీనికి ఆన్సర్ ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ దట్ ఆర్ సూటబుల్ ఫర్ లోకల్ రిసోర్సెస్. సో ఇంప్లిమెంటింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? యూసింగ్ న్యూ టూల్స్, న్యూ మెషిన్స్ ఇన్ రియల్ లైఫ్ టు మేక్ వర్క్ ఈజియర్. అది ఇంప్లిమెంటింగ్ టెక్నాలజీస్. ఇంప్లిమెంటింగ్ ఇన్నోవేషన్స్ అంటే కొత్త దారులు, న్యూ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఇంప్రూవ్ వర్క్స్ అండ్ ప్రొడక్ట్స్, అదే ఇన్నోవేషన్స్. అండ్ లోకల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్, వాటర్, మెటీరియల్స్, ఇవన్నీ ఏంటి? లోకల్ రిసోర్సెస్. స్థానిక వనరులకు లోకల్ రిసోర్సెస్ తగిన టెక్నాలజీస్ మరియు ఇన్నోవేషన్స్ ఉపయోగించడం చాలా ముఖ్యము. సో అంటే దేశం యొక్క భూభాగం, వనరులు, సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఉండే విధంగా ఒక టెక్నాలజీ అమలు చేయాలి. ఇది ఖర్చును తగ్గించి వనరులను సద్వినియోగం చేస్తూ మంచి అభివృద్ధిని సాధిస్తుంది. దేశంలోని ఇంకా కొత్త, సులభమైన, తక్కువ ఖర్చులతో ఉండే ఒక ఇన్నోవేషన్స్ రూపొందించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ని పెంచాలి. వనరులను రక్షిస్తూ పొదుపుగా ఉపయోగించడం, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా చేయడం. ఇంకా స్థానిక వనరుల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి, ఉపాధి, ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గి సామాజిక, ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. ఓకేనమ్మా? అప్రోప్రియేట్ టెక్నాలజీ వల్ల. నెక్స్ట్ బిల్డ్ అండ్ మేనేజ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటమ్మా? రోడ్స్, బిల్డింగ్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనమ్మా? డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్. సో ఇంకా దేశ అభివృద్ధికి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్ రోడ్లు, రైల్వే రవాణా, ఇంకా కమ్యూనికేషన్, విద్యుత్, నీటి సరఫరా. సో ఇంకా మౌలిక సదుపాయాలు బలంగా ఉంటే వ్యవసాయం, పారిశ్రమ, వ్యాపారం అండ్ ట్రాన్స్పోర్ట్ వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక అభివృద్ధి కూడా చెందుతుంది.
ఇదమ్మా ఆన్సర్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. డిజైన్ డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే పేద దేశ అభివృద్ధి చేయడానికి, పేద దేశంలో ఆర్థిక, సామాజిక, మానవ వనరుల అభివృద్ధికి, ఇంకా ఈ ఒక పావర్టీని తగ్గించడం, జీవన స్థాయిని పెంచడం, స్థిరమైన వృద్ధి సాధించడం. సో అదే డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్. ఇందులో ముఖ్యంగా సో రిసోర్సెస్ వినియోగం అండ్ మౌలిక సదుపాయాలు అండ్ వ్యవసాయం, పారిశ్రమ, విద్య, నైపుణ్యం, శిక్షణ, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం ఇవన్నీ చేయాలి. అవన్నీ చేస్తే డెవలప్మెంట్ మోడల్ ఫర్ పూర్ నేషన్ డెవలప్ అవుతుంది. అప్పుడే పూర్ నేషన్. డన్. ఇదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.